నెక్స్ట్ ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఈ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్లో చెప్పాను 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఫ్లోట్, ఇంకోటేమో డబుల్. ఈ ఫ్లోటు డబుల్ అనేవి 2. అయితే దీని మెయిన్ ఏంటి అంటే ఏం లేదు. ఫ్లోట్ అంటే ఈ డెసిమల్ పాయింట్స్లో స్మాలర్ వాల్యూస్ కోసమేమో ఫ్లోట్ వాడతారు, బిగ్గర్ వాల్యూస్ కోసమేమో డబుల్ వాడతారు, అంతే. అయితే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక డెసిమల్ పాయింట్ తర్వాత 5 నుంచి 6 డెసిమల్ వాల్యూస్, అంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 5 to 6 డెసిమల్ వాల్యూస్ కావాలి అని అంటే అప్పుడు నేను ఫ్లోట్కి వెళ్ళడం బెటరు. అలా కాదు, నాకు ఒక 14 to 15 డెసిమల్ ప్లేసెస్ కావాలి ఆఫ్టర్ పాయింట్ తర్వాత 14 నుంచి 15 వరకు ప్లేస్ వాల్యూస్ కావాలంటే నేను ఏం చేయాలి? డబుల్కి వెళ్ళాలి. అయితే ఎలా, దీని యొక్క సైజ్ ఏంటి? ఫ్లోట్ జనరల్గా ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ సైజు ఇది డబుల్. ఫ్లోట్ సైజు జనరల్గా 4 bytes. మనకి ఇంట్ ఎలాగో ఇది కూడా అంతే, ఫ్లోట్ కూడా 4 bytes. అదే డబుల్కి మెయిన్గా 8 bytes వాడతాం. ఈ 2 స్మాల్ లెటర్సే, ఎఫ్ఓ స్మాల్ లెటర్సే, డి కూడా స్మాల్ లెటర్స్. ఇదేమో 8 byte. ఇట్స్ జస్ట్ లైక్ ఏ లాంగ్ లాగా దీన్ని వాడతాం. సో దీని యొక్క రేంజ్ ఏంటంటే -3.4 in 4 ఈ 38 ప్లస్ 3.4 ఈ 38. సో ఇదేంటంటే ఇదొక సైంటిఫిక్ నోటేషన్ అంటారు దీన్ని. ఇది సైంటిఫిక్ నోటేషన్. సైంటిఫిక్ నోటేషన్ ఎందుకు చేయాలంటే మనం సైంటిఫిక్ నోటేషన్ యూజ్ చేస్తే లార్జ్ నెంబర్ వాల్యూలు ఉంటాయి కదా, ఆ వాల్యూల్ని మనం స్టోర్ చేయొచ్చు అనమాట. అదే డబుల్లోకి వెళ్తే దీని యొక్క రేంజ్ ఏంటంటే -1.7 ఈ 3082 ప్లస్ 1.7 ఈ 308. అంటే ఇంత పెద్ద రేంజ్ ఉన్న వాల్యూస్ని ఇది స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇది 2 సైంటిఫిక్ నోటేషన్లోనే ఉంటాయి. అందుకని దీన్నేమో సింగిల్ ప్రెసిషన్ అంటారు, దీన్నేమో డబుల్ ప్రెసిషన్ అని కూడా అంటారు. సో అయితే ఇప్పుడు జనరల్గా వీటిని ఎట్లాగా చేస్తారో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ కానీ మనీ క్యాలిక్యులేషన్స్ కానీ ఉన్నాయి. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్లోట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 19.9 F అని ఇట్లా వేసా. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మనం ఫ్లోట్ని డబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఇక డేటా టైప్ డబుల్ ఫ్లోట్ అని రాస్తాం. దాంతోపాటు ఫ్లోట్ని ఫ్లోట్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎఫ్ అనే దాంతో ఎఫ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ప్రైస్ కదా, ప్రైస్ ఇంటూ 3 times ఇలా వేసిన తర్వాత దీన్ని అప్పుడు ఈ టోటల్ని ప్రింట్ చేసా. SOPLN టోటల్ అంటే సిస్టమ్ అవుట్ ప్రింట్ LN టోటల్ అని ఇలా వేసినప్పుడు నాకేమొస్తుంది? దీని యొక్క వాల్యూ వస్తుంది. కానీ ఆ వాల్యూ సపోజ్ ఇదే వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే 59.96997 ఇలా వచ్చింది. సో ఈ పక్క నుండి ఇంకా వాల్యూస్ ఏమన్నా ఉంటే ఆ వాల్యూస్ మొత్తం రావు, ఆ వాల్యూస్ మొత్తం ఇగ్నోర్ అయిపోతాయి. అవి ఇగ్నోర్ అయిపోయి ఈ వాల్యూస్ ఇంతవరకు మాత్రం చూస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, 5 to 6 places ఆర్ 6 to 7 places మాత్రమే ఇది చూపిస్తుంది, దాని తర్వాత చూపించదు. సో అప్పుడు ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. దానివల్ల ఏంటంటే చాలా వాల్యూస్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు కాబట్టి చాలా లాస్లా ఫీల్ అవుతుంది అన్నమాట. సో మరి ఏం చేయాలి? అలాంటి టైంలో ఏం చేయాలంటే అది పర్ఫెక్ట్ కానప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే దాని ప్లేస్లో డబుల్ యూజ్ చేయాలి. డబుల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 19.99 నేను ఇలా అప్లై చేసామంటే తర్వాత డబుల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ 3 times ఇలా వేసామంటే అప్పుడు ఈ టోటల్ మనకి ఎలా వస్తుందంటే ఇది మొత్తం అన్నీ అంటే ఒక 10-15
డిజిట్స్ అన్నిటిని చెక్ చేసి ఇది 96 అన్నాను కదా, సో 97 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అంటే మనకి ఖచ్చితత్వం కావాలంటే డబుల్కి వెళ్తాం అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్కి మనకి ఖచ్చితత్వం అవసరం లేదు, అట్లాంటి టైంలో నో ప్రాబ్లం. కానీ ఖచ్చితత్వం కావాలి అని అంటే మాత్రం డబుల్కి వెళ్ళాలి. సపోజ్ నేను ఒక జీపీఎస్ లొకేషన్ ఉందనుకున్నాను, మనం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అందులో లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉంటాయి. సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అప్పుడు మనం ఫ్లోట్ యూజ్ చేస్తే ఓన్లీ అది 5 to 6 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇది వ్యారీ అవ్వచ్చు లేదా ఎర్రర్ అవ్వచ్చు. కానీ అదే డబుల్ వాడామంటే ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుందంటే ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాల్యూ ఇక్కడ ఎలాగా 15 to 16 ఆర్ 14 to 15 ఉంటాయి. కాబట్టి ప్లేసెస్ ఖచ్చితత్వం అనేది ఉంటుంది. ఓకే, అంటే యాక్యురేట్ కోఆర్డినేట్స్ అనేది ఉండొచ్చు అలా. సో అలా కాకుండా సపోజ్ ఒక గేమ్ డెవలప్ చేస్తున్నాం, ఆ గేమ్ డెవలప్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ మ్యాటర్. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు, పెర్ఫార్మెన్స్ ఈ డబుల్ అన్నీ మొత్తం చివరి వరకు ఖచ్చితత్వం కాదు, ఇక్కడ యాక్యురసీ కాదు, ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, పెర్ఫార్మెన్స్. సో పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ఫ్లోట్ని వాడామనుకో తక్కువగా అయిపోతుంది. సో అలాగా అప్లికేషన్ బట్టి ఫ్లోట్ని డబుల్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇలా చేయొచ్చు. అంటే లార్జ్ డేటా క్యాలిక్యులేషన్స్ అప్పుడేమో డబుల్ని అక్కడ ఖచ్చితత్వం అనేది యాక్యురసీ అనేది మెయిన్ ఇది కానప్పుడు ఖచ్చితంగా మనం ఫ్లోట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది జనరల్గా అయితే ఇంత కూడా అవసరం లేదు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లోట్ అంటేనేమో 5 to 6 డెసిమల్ ప్లేసెస్ కూడా కావాలన్నప్పుడు ఫ్లోట్కి వెళ్తాం. అదే డబుల్ అయితే 15 to 16 డెసిమల్ ప్లేసెస్ ఉండాలన్న టైంలో డబుల్కి వెళ్తాం. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లోట్ F is equal to ఏదైనా ఒకటి చేసిన తర్వాత సపోజ్ 3.6 F అని ఖచ్చితంగా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో ఇలాగే మనకి నార్మల్ ఇంటిగ్రల్ డేటా టైప్స్లో కూడా మనం ఇంటూ లాంగ్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఇంటిని నార్మల్గానే డిఫైన్ చేసేస్తున్నాం, బట్ లాంగ్లో కూడా లాస్ట్లో ఎల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. అయితే ఇప్పుడు ఇంకో డౌట్, ఇక్కడ ఎఫ్ వాడుతున్నాం, ఎల్ వాడుతున్నాం కదా. సో ఎఫ్ ఇది స్మాల్ లెటరా క్యాపిటల్ లెటరా అని. సో మనకి జావా అనేది జనరల్గా ఏంటి, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ ఇది ఫెయిల్ అవుతుంది. అక్కడ మనం ఏ ఎల్ అయినా పెట్టచ్చు, ఏ ఎఫ్ అయినా, స్మాల్ లెటర్ అయినా, లోవర్ కేస్ లెటర్ అయినా, అప్పర్ కేస్ లెటర్ అయినా, ఏ కేస్ లెటర్ అయినా కదా, ఏ లెటర్తో అయినా మనం ప్యాడ్ చేయొచ్చు. సో అది ప్రాబ్లం కాదు. అంటే కొన్ని ఏరియాస్లో జావా అనేది కేస్ సెన్సిటివ్ కాదు. అదేంటంటే ఇలాగా ఈ ఎఫ్ఓఎల్. నెక్స్ట్ ఏమో నెంబర్ సిస్టమ్, 1 నెంబర్ సిస్టమ్ నుంచి అందరు నెంబర్ సిస్టంలోకి మారడానికి, అంటే హెక్సాడెసిమల్ అని, హెక్సాడెసిమల్, ఆక్టల్ ఫాము. ఈ ఫామ్స్లో మనం డేటా నెంబర్ని కన్వర్ట్ చేస్తాం. ఆ టైంలో మనకి ఖచ్చితంగా ఎక్స్ పెట్టాలా, ఈ ఎక్స్ అనేది స్మాల్ లెటరా లేకపోతే క్యాపిటల్ లెటరా అనేది మనం చూడవలసిన లేదు. ఎందుకంటే జావా ప్రతి దాంట్లో కేస్ సెన్సిటివ్ ఉంటుంది, కానీ ఈ ఏరియాస్లో మాత్రం కేస్ సెన్సిటివ్గా ఉండదు. ఓకే, అది వేరే టాపిక్ వెళ్ళిపోతున్నాం. సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్లోట్ అనేది ఇఫ్ యూ వాంట్ 5 to 6 డెసిమల్ ప్లేసెస్ యాక్యురసీ ఉండాలంటే ఫ్లోట్కి వెళ్ళాలి. అలా కాకుండా 14 to 15 డెసిమల్ ప్లేసెస్ యాక్యురసీ కావాలంటే డబుల్కి వెళ్ళాలి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద ఫ్లోట్ అంటే 4 bytes, సైజ్ ఆఫ్ ద డబుల్ అంటే 8 bytes. ఫ్లోట్ ఇంటి సైజు ఒకటే, డబుల్ను 8 bytes, డబుల్ 8 bytes, అంటే లాంగ్ కూడా ఒకటే. ఇక్కడ ఫ్లోట్కి ఎఫ్ పెడతాం, అక్కడ లాంగ్కి ఎల్ పెట్టాలి. సో ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది.
మెయిన్గా. అండ్ అంటే ఇంటీజర్ కేటగిరీకి రాకుండా లాంగ్ కేటగిరీకి రావాలి కాబట్టి అక్కడ ఎల్ పెట్టాలి. సపోజ్ ఇప్పుడు లాంగ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని పెడితే ఈ లాంగ్లో సేవ్ అవుతుంది, ఓకే. కానీ సపోజ్ ఇంట్ సమ్ ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ 1 2 1 3 4 5 ఎల్ అనేది పెట్టామనుకో. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎల్ అంటే ఇది లాంగ్ వాల్యూ, ఈ లాంగ్ వాల్యూ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టలేము, ఎందుకంటే ఇంటికి 4 బైట్సే. కానీ లాంగ్ అనేది 8 బైట్స్, లాంగ్ అనేది 8 బైట్స్. ఇవి కూడా చూసుకోవాలి, అంటే వీటి దగ్గర ఎర్రర్ వస్తుంది కాబట్టి నేను దాని గురించి చెప్పాను. సో ఓకే, వీటి దగ్గర ఇంకా టైం వద్దు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డేటా టైప్ ఏం చెప్పాను, బులియన్ బులియన్ డేటా టైప్స్, దట్ ఈస్ బూల్ అని షార్ట్కట్లో అనొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని రాయాలి. సో ఇది ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? కరెక్టే. ఏంటంటే అసలు బులియన్ అంటేనే 2 వాల్యూస్, ఒకటేంటి ట్రూ, ఇంకోటి ఫాల్స్. సో మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ ఏంటంటే ఈ సైజ్, బులియన్కి ఏమైనా సైజ్ ఉంటుందా? ఈ సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వర్చువల్ మెషిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వర్చువల్ మెషిన్నే డిసైడ్ చేస్తుంది దీని సైజ్ అనేది. సో అందువల్ల మనం ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది చెప్పలేము. కానీ మన వేరే డేటా టైప్స్ ఉన్నాయి, వాటికి ఏంటంటే ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంది. కానీ బులియన్ డేటా టైప్స్కి అలాగా వర్చువల్ మెషిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి సైజ్ అనేది లేదు. నెక్స్ట్ రేంజ్. సో రేంజ్ ఏంటి? రేంజ్ కూడా ఏంటంటే నాట్ అప్లికబుల్, ఎందుకంటే అలౌడ్ వాల్యూస్ రెండే ఉంటాయి, ఒకటేమో ట్రూ, ఇంకోటేమో ఫాల్స్. ట్రూ, ఫాల్స్ ఈ రెండు మాత్రమే బులియన్ డేటా టైప్కి ఉంటాయి. సరే, కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ఇదొకటి. బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ 2. బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ట్రూ. బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కాంబినేషన్లో ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్? సో ఇది ఒకటే వ్యాలిడ్, మిగతా అన్నీ ఇన్వాలిడ్. సో రీజన్ ఏంటి? జనరల్గా బులియన్ బి ఈక్వల్ టు ఇది ట్రూ అనేది ఏదైతే ఉందో అది స్మాల్ లెటర్స్తో ఉండే ట్రూ, క్యాపిటల్ లెటర్స్లో ఉండే ట్రూ కాదు. అలా కాకుండా మనం క్యాపిటల్ లెటర్స్లో రాసామంటే దీనికి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఆ కంపైల్ టైమ్ ఎర్రర్ ఏంటంటే కెనాట్ ఫైండ్ ద సింబల్. ఈ సింబల్ అనేది ఏంటో కూడా తెలియదు మనకి అని కంపైలర్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ బులియన్ ఇక్కడ డబుల్ కోట్స్లో ట్రూ అని రాసామంటే ఇది ఏంటంటే ఇది ఇన్కంపాటబుల్ టైప్ అవుతుంది. ఎందుకంటే ఇది డబుల్ కోట్స్లో ఉందంటే ఇది దీన్ని కింద కన్సిడర్ చేస్తుంది, అంటే స్ట్రింగ్ అనేది స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. కానీ ఇది స్ట్రింగ్ కాదు కదా, సో ఇది ఇన్కంపాటబుల్. సో ఇది ఇన్కంపాటబుల్ అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏంటి? ఇంటి టైపు. బులియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలి. సో ఈ టైప్స్ కూడా కంపాటబుల్ కాదు కాబట్టి ఇక్కడ కూడా కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తే ఆ కంపైల్ టైమ్ ఎర్రర్ పేరు ఏంటంటే ఇన్కంపాటబుల్ టైప్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ట్రూ అని రాస్తే అసలు ఇది దేనికి సంబంధించింది కాదు. డబుల్ కోట్స్ ఉంటే కనీసం స్ట్రింగ్ అయినా అవుతుంది కదా, కానీ స్ట్రింగ్ కూడా కాదు. సో అసలు ఈ సింబల్ అంటే తెలియదు కాబట్టి ఇక్కడ ఏమొస్తే కెనాట్ ఫైండ్ ద సింబల్ అని వస్తుంది. కానీ మిగతా 2 కేసెస్లో ఏంటంటే ఇదేమో స్ట్రింగ్ కేటగిరీకి వస్తుంది, ఇదేమో ఇంటీజర్ కేటగిరీకి వస్తుంది. రెండు దాని కేటగిరీకి వస్తాయి కాబట్టి అవేంటో ఆల్రెడీ కంపైలర్కి తెలుసు కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్ ఇస్తుంది. అది ఏం చేస్తుంది అంటే ఇన్కంపాటబుల్ టైప్స్, అంటే నువ్వు ఇక్కడ డిఫైన్ చేసిన డేటా టైపును ఇక్కడ మెన్షన్ చేసిన వాల్యూకి సంబంధించిన డేటా టైపు 2 కంపాటబుల్ కాదని మీనింగ్ అనమాట. సో అసలు బులియన్ ఎక్కడ వాడతాం? అసలు జనరల్గా ఏంటంటే మనం ఏదైతే కండిషనల్ స్టేట్మెంట్స్ వాడుతున్నామో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఖచ్చితంగా అది ఏమవ్వాలి అని అంటే ఇది కండిషన్. ఈ కండిషన్ రిటర్న్ చేసేది ఏంటంటే బులియన్నే రిటర్న్ చేస్తుంది. ఇది బులియన్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాశాను, ఆ కండిషనల్ స్టేట్మెంట్లో ఏ కండిషనల్ స్టేట్మెంట్ రాశానో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉండే కండిషన్ రిటర్న్ చేసే డేటా టైప్ ఏంటంటే ఖచ్చితంగా బులియన్నే.
సో అది బులియన్నే రిటర్న్ చేయాలి. అలా కాకుండా సపోజ్ నేను ఇలా రాస్తాను, ఇలాగా సపోజ్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పైన ఆల్రెడీ మెన్షన్ చేశా. ఇప్పుడు ఏమన్నానంటే ఇఫ్ ఆఫ్ ఎక్స్ అని మామూలుగా ఇలా రాసి సమ్ ఇక్కడ ఏదో SOPLN హెలో ఏదో సంథింగ్ ఇలా రాసేసా, ఒక స్టేట్మెంట్ రాసా. సో ఇది సింటాక్టికల్గా కరెక్ట్గానే ఉంది, కానీ మనం గమనించామంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి 0, ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, అంటే ఇఫ్ ఆఫ్ 0 అని ఇలా పెట్టాం. ఇఫ్ ఆఫ్ 0 అంటే ఏంటి, అది ఇంటీజర్కి సంబంధించింది, కానీ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేయాలి, ఇట్ ఈస్ ఆల్వేస్ రిటర్న్ ద బులియన్ ఎక్స్ప్రెషన్, బట్ బులియన్ ఇట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద బులియన్ ఎక్స్ప్రెషన్, బట్ ఇక్కడ హియర్ దెర్ ఇస్ నో బులియన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. సో అది అసలు ఇన్కంపాటబుల్ టైప్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ ఏమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ ఖచ్చితంగా ఇన్కంపాటబుల్ డేటా టైప్స్, ఇన్కంపాటబుల్ టైప్స్ మనకి ఏం ఫౌండ్ అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇంటీజర్ కదా, ఇంటీజర్ ఫౌండ్ అయింది. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్వైర్డ్, మనకు కావాల్సింది ఏంటి బులియన్ కావాలి, కానీ సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అని వస్తుంది. సపోజ్ ఇంకొక కండిషన్ తీసుకుందాం, వైల్లో కూడా ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్, వైల్ కూడా కండిషనల్ స్టేట్మెంట్, ఇక్కడ కూడా వైల్లో ఖచ్చితంగా ఏముండాలి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలి. ఇప్పుడు జనరల్గా వైల్ 1 అని ఇచ్చాను, వైల్ 1 అని ఇవ్వగానే ఇచ్చి SOPLN హెలో అని ఇచ్చాను, హెలో ప్రింట్ అవుతుందా, ఇన్ఫినిట్ టైం హెలో ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వదు. అప్పుడు కూడా ఇన్కంపాటబుల్ వస్తుంది, ఎందుకంటే 1 అనేది ఇంటీజర్కి సంబంధించింది, కానీ మనకి రిక్వైర్డ్ కావాల్సింది ఏంటి బులియన్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ కానీ తీసుకున్నామంటే ఆ సి లాంగ్వేజ్లో 0 అంటేనేమో ఫాల్స్ అని, 1 అంటేనేమో ట్రూ అని, 0 అంటేనేమో ఫాల్స్ అని, 1 అంటేనేమో ట్రూ అని. సో 0 ఫాల్స్ 1 ట్రూ అవడం వల్ల జనరల్గా మనం కానీ సి లాంగ్వేజ్లో కానీ ఇలా మెన్షన్ చేసామంటే ఖచ్చితంగా ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇన్ఫినైట్ టైమ్స్ హెలో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటి, ఇది కూడా 0 ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇది ఫాల్స్ అయింది, కాబట్టి ఇక్కడ ఏమైనా ఎల్స్ ఏమైనా ఉంటే ఆ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ జావాలో అలా ఉండదు, జావాలో ఖచ్చితంగా ట్రూ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్, అది కూడా లోవర్ కేస్లో ఉండేవి. సో దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో బులియన్ అనేది అలా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్స్, అంటే క్యార్ డేటా టైప్స్. ఈ క్యార్ డేటా టైప్స్ అదేమో బులియన్ కంప్లీట్గా రాయాలి, ఇది క్యారెక్టర్ డేటా టైప్ అంటే క్యార్ మాత్రమే రాయాలి, క్యార్ డేటా టైప్. ఈ క్యార్ డేటా టైప్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్గా ఓల్డ్ లాంగ్వేజ్లో ఏంటంటే ఓన్లీ 255 అది యాస్కీ కోడ్ను ఫాలో అవుతాయి. సో అందువల్ల 255 సరిపోదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జావా వచ్చేటప్పటికి ఏంటంటే వరల్డ్లో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, వాటికి ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కలిపి దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే యూనికోడ్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ని చేస్తారనమాట. సో అప్పుడు బైట్ అనేది సరిపోదు, అందువల్ల ఏం చేశారంటే 2 bytes కింద కన్వర్ట్ చేశారు. సో అందుకనే ఓల్డ్ లాంగ్వేజెస్లో ఓన్లీ మాత్రం 1 byte ఉండేది, బట్ జావాలో మాత్రం 2 bytes పెట్టారు. 2 bytes ఎందుకు పెట్టాలి గల కారణం ఏంటంటే, వరల్డ్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ లాంగ్వేజెస్ అంటే చాలా అక్షరాలు ఉంటాయి కదా, చైనీస్ అక్షరాలు, జపాన్ అక్షరాలు, ఇండియన్ అక్షరాలు, అట్లా రకరకాల అన్ని అన్నిటిని ఇంక్లూడ్ చేయాలనుకున్నారు. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఆ ప్రతిదానికి ఒక యూనిక్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ యూనిక్ కోడ్ రిప్రజెంటేషన్ చేయాలి. ఆ యూనిక్ కోడ్ రిప్రజెంటేషన్ చేయాలంటే 1 byte సరిపోదు. సో అందుకోసం ఏం చేశారంటే 2 bytesని దీనికోసం అలొకేట్ చేశారు, క్యారెక్టర్స్ కోసం అలొకేట్ చేశారు. సో దీని సైజ్ అనగానే మనం ఏం చెప్పాలి, 2 bytes అని చెప్పాలి. అదే కానీ రేంజ్, దీని యొక్క రేంజ్ అని అడిగితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రేంజ్ 0 నుంచి 65535 అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 65535. సో ఏంటి ఇది, ఏదో ఇక్కడ నుంచి 0 నుంచి ఈ నెంబర్ సిస్టమ్ వరకు ఉంటేనే అది రేంజ్, ఇవే ఉంటాయంటే అది కాదు, ఇవన్నీ యూనికోడ్ నెంబర్స్, ఇవన్నీ యూనికోడ్ నెంబర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు స్మాల్ ఏకి ఒక వాల్యూ ఉంటుంది, క్యాపిటల్ ఏకి ఒక వాల్యూ ఉంటుంది. సో
ఇక్కడ మనం గమనిస్తే ప్రతి అక్షరానికి ఒక నెంబర్ ఇచ్చేస్తారనమాట. సో 65 ఫర్ ఎగ్జాంపుల్ 65 దిస్ 65 ఇదేమో 92 సంథింగ్ 97 సంథింగ్ లైక్ ఇదే ఒక నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబర్స్ అనేవి ఇచ్చేస్తారన్నమాట. ఆ నెంబర్స్ అనేవి అన్నీ ఈ దీంట్లో భాగం. సో ఇవన్నీ యూనికోడ్స్, సో అన్నీ అయిపోయినాయి. సో మొత్తం ఇవి జావా ప్రిమిటివ్స్ అన్నీ అయిపోయినాయి. 8 కవర్ చేస్తాం. సో దీన్ని ఒక్కసారి నార్మల్గా అవి ఏంటో సమ్మరీ ఇస్తా. ఇప్పుడు మనకి కలర్ మారుస్తా. సో డేటా టైప్, ఇది డేటా టైప్, దాని సైజు, నెక్స్ట్ రేంజ్ కూడా కావాలిగా, రేంజ్. నెక్స్ట్ వ్రాపర్ క్లాస్. ఈ వ్రాపర్ క్లాస్ అంటే ఏంటో తర్వాత చెప్తాను. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ఆబ్జెక్ట్స్లోకి కన్వర్ట్ చేయాలండి. ఎందుకంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకి ఆబ్జెక్ట్స్ కాదు కదా. సో కొన్నిసార్లు మనకు ఆబ్జెక్ట్స్ కావాలి. అట్లా ఆబ్జెక్ట్స్లా కావాలడం కోసం మనం ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే వ్రాపర్ క్లాస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ వ్రాపర్ క్లాస్ అంటే కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను అవి ఏంటో. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే వ్రాపర్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్ని నేను ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలంటే నాకు ఏం కావాలి, వ్రాపర్ క్లాస్ కావాలి, అది ఇది. సో నెక్స్ట్ అంటే డిఫాల్ట్ వాల్యూ. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. సరే, ఫస్ట్ డేటా టైప్ ఏంటి మనకి, బైట్ డేటా టైప్, ఇవన్నీ స్మాల్ లెటర్స్. ఓకే, దీని యొక్క సైజ్ ఎంత, 1 byte. సో దీని యొక్క రేంజ్ -2^7 to 2^7 - 1. సో దీని యొక్క వ్రాపర్ క్లాస్ అంటే ఇది స్మాల్ లెటర్ బైట్ కదా. సో ఇది క్యాపిటల్ లెటర్ బైట్. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ అంతా 0. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్ డిఫైన్ చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి మనకి వారి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ని మనం డిఫైన్ చేయక ఆటోమేటిక్గా కంపైలర్ ఇచ్చేస్తుంది. సో ఆ వాల్యూస్ ఏంటి, ఫస్ట్ 0, నెక్స్ట్ బైట్, అది నెక్స్ట్ ఏంటి షార్ట్, షార్ట్కి ఏంటి 2 bytes, సో -2^15 to 2^15 - 1. ఇదేంటి షార్ట్ రేంజ్. ఇది క్యాపిటల్ SHORT, షార్ట్. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ కూడా 0. నెక్స్ట్ ఇంట్. సో ఇంట్కి ఏం కావాలి, 4 bytes కావాలి. సో దీని రేంజ్ ఎంత, -2^31 to 2^31 - 1. దీన్ని ఇంటీజర్ అనేది వ్రాపర్ క్లాసు, డిఫాల్ట్ వాల్యూ 0. నెక్స్ట్ ఏంటి లాంగ్. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, లాంగ్ డేటా టైప్. ఆ లాంగ్ డేటా టైప్కి 8 bytes పడుతుంది. నెక్స్ట్ -2^63 to 2^63 - 1. ఇదేంటి లాంగ్ యొక్క రేంజ్. దీనికి వ్రాపర్ క్లాసు లాంగ్, దీనికి 0. సో ఈ 4 దీంట్లోకి వస్తాయి, ఇంటిగ్రల్ డేటా టైప్స్లోకి వస్తాయి. ఇవి హోల్ నెంబర్ సిస్టమ్ని చూసిస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫ్లోటింగ్ డేటా టైప్స్, ఫ్లోట్. సో దీన్ని ఎలా రాస్తారు డేటా టైప్ని, ఫ్లోట్ కింద 4 bytes. సో దీని రేంజ్ ఏంటి, దీని రేంజ్ సైంటిఫిక్ నోటేషన్లో ఉంటాయి, -3.4 E38 + 3.4 E38 అనేది దీని యొక్క రేంజ్. దీన్ని వ్రాపర్ క్లాస్ కింద ఎలా రాస్తారు, FLOAT. F అనేది క్యాపిటల్ లెటర్. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ అంతా 0.0. నెక్స్ట్ డబుల్. సో డబుల్ ఎంత, 8. సో దీనిది -1.7 E3082 + 1.7 E308 సైంటిఫిక్ వాల్యూ. నెక్స్ట్
దీని యొక్క ర్యాపర్ DOUBLE డబుల్, దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ 0.0. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇవి దేంట్లోకి వస్తాయి? ఫ్లోటింగ్ డేటా టైప్స్లోకి వస్తాయి. నెక్స్ట్ది బూలియన్. సో ఈ బూలియన్ డేటా టైప్స్లో దీని యొక్క సైజ్ అనేది నాట్ అప్లికబుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వర్చువల్ మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి రేంజ్ కూడా ఉండదు. సో దీంట్లో ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. దీని యొక్క ర్యాపర్ క్లాసు బూలియన్, క్యాపిటల్ B. ఇది ఇంపార్టెంట్. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్. నెక్స్ట్ క్యార్ డేటా టైప్, ఇది 8th డేటా టైప్. సో దీనికి 2 bytes వాడతాం, యూనికోడ్ వాల్యూస్. నెక్స్ట్ దీని రేంజ్ 0 to 65535. 6లో సగం ఇది 3, మిగతా 3 places 555. నెక్స్ట్ క్యారెక్టర్. ఓకే, దీనికి బ్లాంక్ స్పేస్ అనమాట. సో బట్ అది వాల్యూ 0. సో ఈ 0 మీన్స్ ఏంటంటే, ఈ 0కి ఇది 0 యూనికోడ్. దీని మీనింగ్ ఏంటంటే బ్లాంక్ స్పేస్ అని. 0 పెట్టామంటే ఆ క్యారెక్టర్ ఏంటి, బ్లాంక్ స్పేస్ అని. సో ఇవన్నీ చెప్పాం కదా. ఎక్స్ట్రాగా ఒక పాయింట్ చెప్తాను, అదేంటంటే డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే నల్. గుర్తుపెట్టుకోండి, నల్. సో ఇది డేటా టైప్స్. మనకి 8 డేటా టైప్స్ ఉన్నాయి. అవన్నీ ఇది బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్, క్యారెక్టర్. సో వీటి యొక్క సైజ్ చూడాలంటే బయటికి 1, షార్ట్కి 2, ఇంటికి 4, లాంగ్కి 8. ఇక్కడ లాంగ్కి 8, ఇక్కడ డబుల్కి 8, ఇక్కడ ఇంటికి 4, ఫ్లోట్కి 4. అలా అని చెప్పి రేంజెస్ ఒకటి కాదు. సో ఇది వేరే రేంజ్, వీటి యొక్క రేంజ్. ఇవి సైంటిఫిక్ నోటేషన్లో చూస్తారు ఇక్కడ నెంబర్ సిస్టమ్ని. ఇక్కడ మాత్రం నార్మల్ హోల్ నెంబర్ సిస్టమ్ చూస్తారు. నెక్స్ట్ ప్రతిదీ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే ఉంటుంది, బట్ ప్రతి దాని ముందు క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూస్. ఆల్ ఇంటిగ్రల్ డేటా టైప్స్కి అన్నిటికి డిఫాల్ట్ వాల్యూస్ 0. కానీ ఫ్లోట్ వాల్యూస్ కూడా 0.0, 0.0. ఓకే, బులియన్కి మాత్రం ఫాల్స్. క్యారెక్టర్కి 0, బట్ ఆ 0 రిప్రజెంటేషన్ ఏంటంటే బ్లాంక్ స్పేస్ అని, ఆబ్జెక్ట్కి నల్ అని. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో